లక్ష్మీదేవి కలలో కనబడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? లక్ష్మీదేవి కలలో కనబడడం అంటే అది ఆశీర్వాదానికి సంకేతం. మన జీవితంలో అదృష్టం, సంపద, సంతోషం, శాంతి రాబోతున్నాయి అని అర్థం. ఆ సమయంలో మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి శుభగడియలు ప్రవేశిస్తాయి. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు తిరిగి వేగంగా ముందుకు సాగుతాయి. మీరు ఎదురు చూస్తున్న డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో పెద్ద మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి కమలంపై కూర్చుని చిరునవ్వుతో కనబడితే అది మీ ఇంటికి శాశ్వతంగా లక్ష్మీ కటాక్షం తీసుకొస్తుందని అర్థం. మీరు అటువంటి కళ చూసిన రోజున ఉదయం దీపం వెలిగించి పసుపు కుంకుమతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ అష్టోత్తరం చదవటం చాలా మంచిది. ఎందుకంటే ఇది కేవలం కళ కాదు, ఇది దేవి మీ జీవితంలోకి నిన్ను ఆశీర్వదించడానికి వస్తున్నాను అని చెప్పే సూచన. స్వప్నశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి కలలోకి రావడం అత్యంత శుభప్రదం. దానివల్ల మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఊహించని విధంగా ధనయోగం పడుతుంది అని అర్థం. దీర్ఘకాలంగా వేధిస్తున్న అప్పుల బాధ నుండి త్వరలోనే ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ తెల్లవారుజామున 4 నుండి 5:30 గంటల మధ్యలో మీకు కల వస్తే ఆ ఫలితాలు తక్కువ సమయంలోనే నిజమవుతాయి. మీలోని ప్రతికూల ఆలోచనలు దూరమై మీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. మీకు లక్ష్మీదేవి కనిపించిన విధానాన్ని బట్టి ఫలితాలు మారుతాయి. మీకు ఒకవేళ లక్ష్మీదేవి కమలంపై కూర్చుని కనిపిస్తే మీకు ఉద్యోగంలో పదోన్నతి లేదా ప్రమోషన్, వ్యాపారంలో ఊహించని లాభాలు అందుతాయని అర్థం. ఒకవేళ లక్ష్మీదేవి నాణాలు లేదా బంగారం ఇస్తున్నట్టు కనిపిస్తే మీకు ఆస్తి కలిసి రావడం, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతాయి. ఒకవేళ గోమాత లేదా ఏనుగుతో లక్ష్మీదేవి కలిసి కనిపిస్తే ఇది రాజయోగం. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒకవేళ లక్ష్మీదేవి నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త తొందరలోనే వింటారు. అలాంటి కల వస్తే పాటించాల్సిన కొన్ని నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంతటి పవిత్రమైన కల వచ్చినప్పుడు చేయాల్సిన కొన్ని పనులు. స్వప్నశాస్త్రం ప్రకారం దైవ దర్శనం లేదా మంచి కళలను ఇతరులతో పంచుకోకూడదు. ఇతరులతో పంచుకుంటే వాటి ప్రభావం తగ్గుతుంది. ఉదయాన్నే దీపారాధన చేయాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. గోమాతకు గ్రాస్ తినిపించడం కానీ, ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వడం కానీ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం శాశ్వతంగా మీతోనే ఉంటుంది. మీ జీవితంలోకి అష్టైశ్వర్యాలు, ఆనందం రాబోతున్నాయి అనటానికి లక్ష్మీదేవి కళనే నిదర్శనం. మీకు ఎప్పుడైనా లక్ష్మీదేవి కల వచ్చిందా? కమెంట్ చేయండి. కమెంట్స్లో ఓం శ్రీ లక్ష్మీయే నమః అని రాసి మీ అనుభవాన్ని పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీయే నమః.